ఓకే అండి, నో ప్రాబ్లము. మనము ఈ ఆధ్యాత్మిక సాధన గురించి అందరికీ తెలియాలన్న రూల్ అయితే లేదు. గత జన్మల సాధన చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ ఈ జన్మలో తపనతో గురువు కావాలని కోరుకోవడము, వెతకడము, ఆధ్యాత్మిక సాధన పట్ల ఎక్కువ చింతన చేస్తూ ఉంటారు అన్నట్టు. అందరికీ కలగాలన్నది ఏం లేదు కదా. మనము ఎవరి కర్మలు వాళ్ళకు ఉంటాయని చెప్పారు కదా గురువుగారు. ఎవరి కర్మలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాత మా గురువు ఈ సత్యపాత మార్గం దొరికింది నిజంగా. ఎస్, ఎన్నో జన్మల నుండి చేసినటువంటి సాధన అయితేనే మనం ఈ మార్గం గుండా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ ప్రపంచం అనుభవం చెప్పండి మాత. చెప్పండి. ఇంటర్నల్ గా అసలు మనకు తెలియని అనుభూతి, ఏదో ఇంటర్నల్ వైబ్రేషన్స్ కలిగి అనుభూతి కలగడం వల్లనే అర్థమైంది గురువుల శక్తి మాత. దాంతో ఇంకేమీ డౌట్లు లేవు. ఇక ఏదో గురువు అనుగ్రహం వల్లనే ఇట్లా జరుగుతుంది, లేకపోతే మా వాళ్ళకి ఏ దేవుడితో కూడా కాని అనుభవాలు జరిగినాయి మాత. అందుకే ఏమీ తెలుసుకోలేదు. గురు కృప అంతే, శరణాగతే. ఎగ్జాక్ట్లీ అండి. కృప అనేది లభించాలంటే ఎన్నో జన్మల సాధన తపనతో ఉండాలి. వాస్తవము. మనము ఇతరులని ఫోర్స్ చేయనట్టు, వాళ్ళు ఇంట్రెస్ట్తో మిమ్మల్ని అడుగుతారు, అసలు మీరేం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇలా సైలెంట్గా ఎలా ఉంటున్నారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళని అడగాలి మిమ్మల్ని. అప్పుడు మనం నేను చేస్తున్నాను చెప్పడానికి ఉంటుంది. కానీ మీరు ఇది తీసుకోండి అనేసి వాళ్ళని బట్టి మనం పడొద్దన్నట్టు. కర్మ పోయేటప్పుడు ఎవరి మాట వినరండి. కర్మ ప్రక్షాళన జరుగుతుంది అంటే, ఇందాక నాకు 2 కాల్స్ చేశారండి, వాళ్ళది విజయవాడ. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతర మార్గాలన్నీ వెతికాము కానీ మాకు ఏ గురువుతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం లేకపోయింది. అమ్మ మీరు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, మేము మీ ఇంటర్వ్యూ చూసి కాల్ చేస్తున్నామని ఫోన్ చేసి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే, వాళ్ళు 2 డేస్లో వస్తున్నారు ఇంకా కలవడానికి. చాలా సంతోషపడుతున్నారు. ఎవరైనా దగ్గరికి రానివ్వరు అని అంటారు, నిజమే. బట్ మీరు ఇంత డైరెక్ట్గా ఎన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. మీరు ఎన్ని వీడియోలు మీ వీడియోలు అన్నీ చూసాం మేము, చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అలా అంటే, ఆ పెయిన్ నాకు కూడా ఉంది. నేను కూడా ఈ ధ్యానం అంటే తెలియకముందు, ఇంతకుముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు వెన్నెముక తల నుండి వెన్నెముక స్ట్రేట్గా కిందికి ఏదో జలపాతంలా ఏదో కారుతున్నట్టుగా అనిపిస్తుండేది. భయం వేసేది, అసలు కాళ్ళు తిమ్మిర్లు వస్తుండేది, చాలా భయపడేది. ఎవరిని అడగాలి ఈ విషయము, ఎవరు చెప్తారు అని. అందులో నెంబర్ చూసి ఫోన్ చేస్తే వేరే వాళ్ళు మాట్లాడడము, డైరెక్ట్గా గురువులు మాట్లాడకపోవడము, ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే అది అనుభవించాను కనుక ఎవరితోనైనా, ఇప్పుడు నాకు కాల్స్ కూడా వేరే వాళ్ళు మాట్లాడినా నేను డైరెక్ట్ మళ్ళీ మాట్లాడతాను. అప్పుడు నా ఎనీవే గురువు గారు మీకు కోటి దండాలు గురుజీ. ఎందుకంటే ఇంత వాల్యుబుల్ టైం మీరు పెట్టి మేము ముందుకు పోవడానికి, మాకు మా కర్మలు పరిశీలన చేసుకోవడానికి మీ టైం పెట్టి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకున్నందుకు కోటి దండాలు గురువు. అంత గురువు అనుగ్రహం, ఇదంతా కూడా ఆ పరాశక్తి లీలలు అంటారు ఇవన్నీ కూడా. శ్రీ గురుభ్యో నమః అమ్మ. నమస్తే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. ఎవరమ్మా? నో ప్రాబ్లం, కనిపించండి అమ్మా. ఏంటమ్మా? కనిపించండి. ఓకే ఓకే ఓకే. అయితే ప్రతిరోజు ఏదో ఒక రకంగా అందరమ్మా లైవ్ చేయండి అమ్మా, లేకపోతే
లైవ్ పెట్టేయండి, ఇంకా మేము వచ్చేస్తామని చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు కనుక ప్రతిరోజు ఒక గంట 40 మినిట్స్ అన్నా లేకపోతే సమయం కేటాయించి ఎన్నర్ సాధన అంటే మనం భౌతికంగా కదిలి చేసేదానికంటే శరీరం ఒక దగ్గర కూర్చొని చేసేటువంటి సాధన చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని కదా, అదేదో మీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుందమ్మా. అసలు నిన్న టీ శ్రీనివాసుల గురించితో మాట్లాడుతుంటే ఫుల్ ఎనర్జీ ఫ్లో మామూలుగా లేదు. అసలు లోపల క్రియలు జరుగుతుంటే అసలు మాట కూడా రాలేదమ్మా. నేను ఏవైతే ప్రశ్న రాసుకున్నామో సాధకులు కూడా అవే ప్రశ్నలు అడిగారు. నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికేస్తాయి ఆల్మోస్ట్. ఓకే, అందుకే అవకాశం కల్పించాలి. నెక్స్ట్ టైం కూడా వేరే వాళ్ళకు కూడా కల్పిస్తాం ఇట్లనే. చక్రాస్ కూడా లోపల అలా యాక్టివేట్ అవుతా ఉన్నాయమ్మా. నిన్న తిరుగుతూ 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 అట్లా. రవీందర్ గ్రూప్లో షేర్ చేయండి, లింక్ పంపించండి, నేను ఇంకో గ్రూప్లో పెట్టిస్తాను. మ్యూట్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మ్యూట్ తీయండి. మనం అందరికీ చెప్తున్నానమ్మా. అమ్మ మనము ఈ వారం రోజులు రోజు ఒకటి చేద్దాము. మండే ఎన్నర్ వాకింగ్ ఎక్సర్సైజ్ అమ్మా, మనం ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చొని చేయాలి ఇది, ఓకేనా? ట్యూస్డే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వెడ్నెస్డే ఎన్నర్గా డాన్సింగ్ అన్నట్టు నచ్చిన ఉంటుంది కదా, డాన్సింగ్ అంటే మనకు నచ్చిన డాన్సులు ఉంటాయి కదా చిన్నప్పటి నుండి చేసేటి, కొంచెం ఎన్నర్ బాడీ స్ట్రాంగ్ కావడానికి అన్నట్టు ప్రయత్నం ఇది. ఇంకొకటి థర్స్డే మౌన సాధనలో మనం ఆ రోజు గుర్తుపెట్టుకొని గురువారము గురువుల అనుగ్రహము అంటారు కదా, ఆ రోజు ఒక 1 అవర్ అట్లా మౌనంగా, ఎన్నర్ మౌనం బహిర్మౌనం, అర్థమైందా? అలా చేద్దాము. డైలీ ఒకటి గుర్తు చేయండి మీరు, సరేనా? తర్వాత సాటర్డే రోజు ఈ వారం రోజులు ఏం చేసాం అనేది డిస్కషన్ టాపిక్ మాట్లాడుకొని మన సాధనలో ముందుకు పోవడం, ఓకేనా? ఇదంతా కూడా సాధన గురించి చేసే ప్రయత్నం అమ్మ, అంతే. మన ప్రయత్నం ఏంటి? శరణాగతి. గురుగారు చెప్పారు కదా, శరణాగతి పొందడం, సమర్పణ భావనతో చేయడము, ప్రతి పని ఎరుకతో చేయడము, అబ్జర్వ్ చేయడము. ఎంతమంది అంటే నాకు ప్రొఫైల్ చూసి చాలా మంది అడుగుతున్నారమ్మా, ఇది మీ ప్రొఫైల్ లో ఉన్నది ఎవరు, ఇద్దరు ఒకలాగే ఉన్నారు అన్నట్టు అడుగుతుంటే, ఇలా మేము సాధన తీసుకోవచ్చా, ఎట్లా ఉంటది కుండలిని సాధన చాలా మంది అంటున్నారు కానీ అని చెప్పి అడుగుతుంటే, మేము మా గురువు గారు కుండలిని సాధనలో ముందుకు తీసుకెళ్తున్నారు మమ్మల్ని అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు ఒక్కొక్కటి అలా ముందుకు వెళ్తుంటే. ఓకే, మీరు పరాశక్తి ఆడియో లింక్ కానీ పీడిఎఫ్ కానీ షేర్ చేస్తూ ఉండండి అమ్మా. వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఆ బుక్కే వడబోస్తుంది వాళ్ళని. ఇంకా నేనైతే ప్రయత్నం చేస్తానమ్మా, వాళ్ళకి వచ్చే రూట్ ఉంటే ఉంటది. ఇలా గురు పరంపర గురించి అడిగిన వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను 10 మందికి గురు అనుగ్రహం ద్వారా. అంత ఈజీగా ఇప్పుడు మిమ్మల్ని చూసి అడిగే వాళ్ళు ఉంటారు, మనం చెప్తూ ఉంటాము, మనం ఎన్నో షేర్ చేస్తుంటాము. మరి వాళ్ళ కర్మలు పోవాలంటే వాళ్ళకు సమయం రావాలి కదా. ఏ జన్మ పట్టొచ్చు వాళ్ళకి, నెక్స్ట్ జన్మ పట్టొచ్చు. కానీ మీ సమయం మాకు ఇస్తున్నారు, అది అద్భుతం. అది చాలా మంది గ్రహించడం లేదు. రాబోయే రోజులలో ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కదమ్మా మనకి. ఈ మౌనానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మౌనంగా ఉందామంటే చాలామంది ఫోన్లు మెసేజ్ ఇవ్వడం, రిప్లై ఇవ్వడం, వాళ్ళకి ఎన్నో ఉంటాయి కదమ్మా. సాధన చేస్తున్న వాళ్ళకి క్రియలు ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం ఉంటుంది. నేను మౌనంగా ఉంటే కుదరదు. అది ఒక 1 అవర్ స్టార్ట్ చేయండి, వీక్లీ వన్స్ చేయండి అలా. ఇప్పుడు అంటే నాకు మా కాలేజ్ లో పత్రిశ్రీ గురువు గారివి ఏవో యోగ సాధనలు ఏవో చెప్తున్నారమ్మా. అంటే కౌన్సిలింగ్ క్లాసెస్ కింద అవుతున్నాయి రైట్ నౌ యోగా ఇంటర్నేషనల్ డే కి. అయితే వాళ్ళు చెప్తున్న ధ్యానము నిన్న యమ నియమాల గురించి గురువుజీ చెప్పినట్టు ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఈ సాధన టోటలీ డిఫరెంట్. అంటే హఠయోగము మామూలుగా రాజయోగం అన్ని కలిపి ఇందులోకి వచ్చేస్తాయి కంప్లీట్ గా. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. అంటే
అనుకోకుండా మనలో శక్తి ప్రవాహం ఏంటి, లేదంటే ముద్రలు పడ్డం ఏంటి, అన్ని డిఫరెంట్ అసలు. Yes, అంటే yes. అన్ని చేసినా ఎన్ని చేసిన కరికి ఇందులోకి రావాలన్న ఎరుక నాకు కలిగింది. అవునమ్మా, ఇందులో హఠాయోగం వస్తుంది, ముద్రలు పడుతున్నాయి, శరీరం అంతా కంపించిపోతుంది, కర్మల ప్రక్షాళన జరుగుతున్నాయి, యోగాసనాలు పడుతుంటాయి. మీరు సాధన చేస్తుంటే మీకు అర్థమవుతుంది. శరీరము మనం కూర్చున్న ప్లేస్లో ఒకేలా కూర్చొని ఉండట్లేదు కదా, ఒక దగ్గర కూర్చొని అలాగే మనం ఎలా అయితే మనం జ్ఞానముద్ర పెట్టుకొని కూర్చుంటున్నామో అలాగే ఉండట్లేదు కదా. అవునమ్మా. ఆ ముద్రలన్నీ చేంజ్ అవుతున్నాయి మనకి. చెప్పండి. అంతే. గురూజీ చెప్పినట్టు ఇవన్నీ మిగతావన్నీ చిన్నపిల్లవాడికి చక్రాల బండి వంటివే. మనం ఆల్రెడీ నడక స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి అవన్నీ బండితో సమానం అని గురువు గారు చెప్తారు అనుకుంటున్నారు. ఇవాళ జస్ట్ డిస్కషన్ అమ్మా, ఇది ఇట్లా చేద్దామనేసి ఒక ఆలోచన. అందరికీ ఓకే అంటే మనం తప్పకుండా దీన్ని కంటిన్యూ చేద్దాం, సరేనా? ఎవరన్నా మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. నేను మాట్లాడేది వినపడుతుంది కదా మీకు? వినిపిస్తుందమ్మా, క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు తేజాంబిక ఎన్ని సంవత్సరాలు అయితే దీక్ష తీసుకొని? నాది 3వ సంవత్సరం ఎంటర్ అయిందమ్మా. 2 years కంప్లీట్ అయింది. 2 years అవుతుంది. నీ అనుభవాలు ఒకటి రెండు షేర్ చేయండి అమ్మా, వింటాను. అంటే అనుభవాలు స్టార్టింగ్ లో నాకు ఏదైతే ఉందో లైక్ శక్తి ప్రవాహం, మీరు ఎప్పుడైతే నాకు ఎంటర్ అవ్వక ముందు ఒకలా ఉంది, ఎంటర్ అయ్యాక ఒకలా ఉందమ్మా. ఫస్ట్ లో నాకు అనుకోకుండా నాకు పూర్వజన్మ సుకృతం ఏమో తెలియదు కానీ డైరెక్ట్ గా కుండలిని యాక్టివేషన్ జరిగిపోయింది. ఆ జరిగిపోయిన తర్వాత కాళీమాత దగ్గరికి వెళ్ళి వేడుకున్నప్పుడు మీరు నాకు ఆ డేలో నేను మార్నింగ్ ప్రే చేశాను. వెంటనే మీరు దొరికారు నాకు. నైట్ దొరికి ఆ యొక్క కంట్రోలింగ్ వచ్చింది, శక్తి మీద కంట్రోలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ లో నేను అది తీసుకోలేకపోయేదాన్ని, చాలా పెయిన్ఫుల్ గా సిచ్యువేషన్స్ కూడా అనుకోకుండా వచ్చేయడం, అది వెంటనే జరిగిపోవడం, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. అట్లా అందులోంచి అసలు కంప్లీట్ గా అవేర్నెస్ లోకి వచ్చాను, ఆ శక్తి ప్రవాహం అనేది. నెక్స్ట్ ఆ లోపల నుంచి పైన సహస్రార ఏరియా నుంచి వాటర్ అనేది కిందకి పడడం, డ్రాప్స్ వైజ్ ఆ క్లెన్జింగ్ అనేది తెలియడం, లోపల వైబ్రేషన్స్, నరాలు నాడీ యాక్టివేషన్ జరిగినప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో టక్ టక్ మన కొట్టుకోవడం, ఆ సౌండ్ వైబ్రేషన్స్ వినిపించడం, ఆ చక్రాస్ రొటేషన్స్ జరగడం, చాలా అద్భుతం అసలు ఈ శక్తి. అంటే అది అందులో వెళ్ళి చేస్తే వాళ్ళకి తప్ప మనం ఎన్ని చెప్తున్నా ఇదంతా పిచ్చోళ్ళ కింద చూస్తారు, కానీ అందులో అనుభవించే వాళ్ళకి మాత్రమే ఎవరు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం కదమ్మా, మనకు సంబంధం లేదు. బట్ అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ షేర్ చేయండి, మీ ఇంకా చెప్పండి. అవునమ్మా. తర్వాత మానసిక క్రియలు చాలా జరిగాయమ్మా లోపల. అనుకోకుండా ఏ సిచ్యువేషన్ లేకపోయినా ఏడవడం, నవ్వడం, నాకు తెలియకుండా ఒక ఆనందమైన స్థితి, డాన్స్ చేయడం, అనుకోకుండా ముద్రలు పడడం. నేను ఏదైతే లోపల ఒక ప్రశ్న కోసం ప్రయత్నిస్తున్నానో ఆ టైంలో ఏదో ఒక రూపాన, మీ మెసేజ్ రూపాన కానీ, మీ వాక్ రూపాన కానీ, యూట్యూబ్ లో కానీ ఏదో విధంగా దానికి ఆన్సర్ దొరకడం, నా సమస్యకు ఒక పరిష్కారం ఉందని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అహం తగ్గడం. అహంభావం అనేది నేను చేస్తున్నాను అనుకున్నా ఈశ్వరార్పణం అని ప్రతిదానికి ఒక సమర్పణ భావం కలిగింది, చాలా బాగా అద్భుతంగా. నెక్స్ట్ కర్మ ప్రక్షాళన జరిగే కొద్ది ఒక ఆనందమైన స్థితి. ఫస్ట్ లో ఏదన్నా ఒకటి నెగిటివ్ కర్మ కానీ పాజిటివ్ కర్మ కానీ ఏదన్నా ఒక హైపర్ యాక్టివ్ ఉండేది నాకు ఫస్ట్ లో. ఓకే ఇది జరగలేదంటే ఒక అయితే యాంగ్జైటీ లేదా డిప్రెషన్, ఈ రెండు ఏదైతే ఉండేది. కానీ అది జరిగే కొద్దీ ఏమవుతుందంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, అయితే గుడ్ అయితే మంచిదే, అంటే నా పుణ్యకర్మ పోయింది, బ్యాడ్ అయితే నా నెగిటివ్ కర్మ తీసేసాడు భగవంతుడు అన్న ఒక మంచి అద్భుతమైన స్థితి కలిగింది నాకైతే.
ఓకే. కానీ అది చిన్నగా అంటే మనకి నేను గురువు గారు చెప్పినప్పుడు గొడ్డలతో పోయేదాన్ని గోరుతో చిన్నగా తీసేయడం అట్లా చిన్న చిన్నగా అనిపిస్తుంది. ఏదైనా జరిగిన నెగిటివ్ కర్మ జరిగింది, పెద్దది ఏదో జరగాల్సింది చిన్న దాంట్లో రిమూవ్ చేస్తాడు, అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ఒక అద్భుతమైన థ్యాంక్ యూ చెప్పుకోవడం, యూనివర్స్ కి గుడ్. క్షమాపణ చెప్పుకోవడం, అట్లా అద్భుతంగా ఉన్నాయమ్మా కొన్ని కొన్ని. ఓకే. డైలీ ఎంత టైం చేస్తారమ్మా సాధన? నాది 1 hour అవుతుందమ్మా. అంటే నేను మీరు చెప్పినట్టు సాధనకి సమయం సరిపోలేదు అనుకోకుండా చేసే ప్రతి పని, కర్మ ప్రక్షాళన అవుతున్న ప్రతి పని అది సాధన లెక్కే చూస్తున్నాను. నేను అదంతా సాధన లెక్కే చూస్తున్నాను. ఈ జన్మ తీసుకున్నది భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండూ ఒకటే ఎరుకతో ముందుకెళ్తున్నాను మీ అనుగ్రహంతో. ఓకే. దీప వినబడుతుందమ్మా? వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో పెట్టుకున్నారు, తీయండి. రవీందర్ మీరు చెప్పండి, మీ అనుభవాలు 1-2 షేర్ చేయండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీసుకొని? గురూజీ నాకు 1 year అవుతుంది గురూజీ. 1 year అవుతుంది. నాకైతే ఇది అంటే అప్పుడప్పుడు అంత రెగ్యులర్ గా కాదు కానీ తెలుస్తుంది. కానీ ఒక 2-3 అనుభవాలు, ఆకాశంలో బ్లూ కలర్ పెయింటింగ్, అసలు చెప్పలేని పెయింటింగ్, అందులో దేవతలు కనపడము, ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసిన మాట విన్న వైబ్రేషన్ అవడము, ఇట్లా 2-3 ఈ యాక్సిడెంట్, చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా మీ గురువుని తలుచుకోగానే చిన్నగా వెళ్ళిపోవడము, అప్పుడప్పుడు అనుకోకుండా అంటే బాగా కూర్చుని తప్పని వచ్చింది. అయినా నేను ఎరుకతోటే ధ్యానం చేస్తున్నా గురూజీ. అప్పుడప్పుడు తెలుస్తున్నది ఎరుకతోటి చేస్తున్నాను, ఏదైనా సమర్పణ భావంతో చేస్తున్నా గురూజీ. ఓకే. 1 year అవుతుంది. ఓకే అండి. ఇంకొక ఏంటంటే చాలా పెయిన్స్ ఉండేవి బాడీలో జరుగుతున్న. తేజాంబిక వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. అదే స్టార్టింగ్ లో నాకు బాడీలో పెయిన్స్ అవి బాగా ఉండేవి. ఇప్పుడు చాలా అంటే ఏదైతే బ్రహ్మరంధ్రం నుంచి వాటర్ దిగుతుందో ఆ వాటర్ దిగినప్పుడు ఒక ఆనందమయ స్థితి, అంటే చుట్టూ ఎంత మంది ఉన్నా అసలు నేను ఆ స్థితిలో ఉండట్లే. అంటే లోపల ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ ఇన్నర్ గా వెళ్ళిపోతుంది. అంటే నా లోపల నాడీస్ ఎట్లా తిరుగుతున్నాయి, నాడీ యాక్టివేషన్ ఎట్లా జరుగుతుంది, లోపల క్లైన్జింగ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ నా మనసు అక్కడికి ఏం దిగిస్తుంది కొంచెం. నెక్స్ట్ మనకి ఆకాశంలో కొన్ని అద్భుతమైన చిత్రాలు కనిపించడం, ఆన్సర్ కోసం మ్యూట్లో పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపెన్ చేయండి. అనుభవాలు చెప్తున్నారు, వినండి. షేప్స్, క్లౌడ్స్ రూపంలో, మేఘాల రూపంలో, ఆకాశంలో కొన్ని అద్భుతమైన శక్తి రూపాలు, లేదంటే నా పక్కన ఎవరో. ఈ మధ్య కాలంలో ఒక కొత్త అనుభవం ఏమాడైందంటే ఏదో నల్లటి శక్తి నా చుట్టూ తిరుగుతున్నట్టు. మెయిన్లీ అమావాస్య పౌర్ణమి టైంలో కొంచెం అది ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తున్నాను. గల్లుగల్మని తిరుగుతున్నట్టు, లైక్ ఒక టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ అన్నమాట. అది నా భావనో లేకపోతే నిజమో తెలియదు కానీ నాకు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఏదో నల్లగా ఒక ఫార్మేషన్ ఆఫ్ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు ఉండట్లేదు అక్కడ. నైట్ టైమ్ లో గురువు శక్తి, గురువు రూపాలు కనిపించడం. వెంకట రమణ నమస్తే అండి. అనుభవాలు షేర్ చేస్తున్నారు. మండే టు సాటర్డే వరకు ప్రతిరోజు 1 గంట సేపు మీ అందరికి నేను కనిపిస్తాను. అనుభవాలు షేర్ చేయాలి. ఎన్నర్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మౌనము 1 గంట సేపు ఉండగలగడము, ఇవంతా కూడా సాధనకు మనం చేసేటువంటి ప్రయత్నం అన్నట్టు. గురువుల అనుగ్రహం వల్ల చేయాల్సి ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఎన్ని రోజులు అవుతుందండి దీక్ష తీసుకొని? వెంకటరమణ గారు దీక్ష తీసుకొని ఫిబ్రవరిలో తీసుకున్నానమ్మా నేను. ఓకే. 4 నెలలుగా వస్తానండి. చేస్తున్నారండి సాధన? చేస్తున్నానమ్మా, చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది?
అదే కొంత ప్రశాంతంగా ఉంది. ఉమ్, కొంచెం ఈ శబ్దాలు రావడము అది ఇది ఉంది కొద్దిగా. ఉమ్, తర్వాత వచ్చేసి కొంచెం ఏదైనా కళలో ఇవి పడతా ఉన్నాయి. ఉమ్. కొద్దిగా ఏదైనా దృశ్యాలు అట్లా కనిపిస్తా ఉన్నాయి దర్శనాలు. ఓకే. ఏదైనా ప్రకృతి అట్లా ఉన్నాయమ్మా. ఉమ్, ఇంకా కొంత తీవ్రంగా చాలానే అనుకుంటున్నాము. ఉమ్. డైలీ ఎంత టైం కూర్చుంటారు సాధనలో? మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ కూర్చుంటానమ్మా. 2 hours చేస్తున్నారు. ఓకే అండి. ఉమ్, తెల్లారుజామున 2 గంటలు కూర్చుంటాను, 4 నుంచి 6. ఓకే. కంటిన్యూ చేయండి సాధన. సర్లేమ్మా, అట్లే చేస్తామమ్మా. నమస్కారమ్మా. ఓకే. ఓకే అండి. దీప చెప్పండి మా. చెప్పండమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? అమ్మ బాగున్నా. బాగున్నాను తల్లి. 4 సంవత్సరాలు అయిందమ్మా నేను దీక్ష తీసుకొని. ఓకే. మీ అనుభవాలు 1-2 షేర్ చేయండి అమ్మా. ఈరోజు అనుభవాలు షేర్ చేయడమే. నేను దీక్ష తీసుకొని 4 సంవత్సరాలు అయింది. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయ్యి ఏమో నాకు నేను ధైర్యంగా నేను నిలబడాను. నా బిడ్డల్ని నేను చూసుకొని నా సంసారం నేను చేసుకొని సాధన చేసుకుంటూ వెళ్తా ఉన్నానమ్మా. ఓకే, గుడ్. అంతా మీ ఆశీర్వాదం అమ్మా. మీ ఆశీర్వాదం ఇంకా నేను ఇంత ధైర్యంగా నిలబడాను. చక్కగా సాధన ప్రతి పని సాధనగా చేసుకొని పోతా ఉన్నానమ్మా. అనుభవాలు గురుగారు స్వప్నంలో కనిపిస్తా ఉంటారు, కొత్త కొత్త గురువు గారు. ఆ గురువు గారు మనతో మాట్లాడినట్లు ఉంటుంది. స్టార్టింగ్ నేను ఎలా ఉన్నానంటే, నేను సాధన చేసేకి అవుతుందా, నన్ను ఇంకా అవుతుందా సాధన కంటిన్యూ చేసేకి అని అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు సాధన బాగా చక్కగా చేస్తున్నాను. నా కుటుంబంలో నేను బాగున్నాను. అంతా మీ గురు కృప, మీ ఆశీర్వాదం అమ్మా. నా లైఫ్ లాంగ్ మీకు చిరురుణిగా ఉంటానమ్మా. ఇంకెలా మాట్లాడాలో నాకు మీకు తెలుగు సరిగా రాదు, లాంగ్వేజ్ అంత కన్నడ. ఓకే అమ్మా, అంత గురువుల అనుగ్రహం కృప మీకు లభించింది. అసలు శక్తిపాతం లభించడమే ఎన్నో జన్మలలో సాధన చేసిన వాళ్ళకి మళ్ళీ ఈ జన్మలో ఈ శక్తిపాతము ఈ గురు పరంపరలో పొంది మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చావు అనే విషయం ఒక ఎరుకలోకి వస్తుంది కనుక ఎలాంటి ఆపదలు రావాలని చెప్పడానికి లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా నిలబడతాను. ఓకే, నా తోడు అనే నేను అమ్మా వినబడతలేదు వాయిస్ బ్రేక్. నా తోడు నీడ నాకు ఒక ధైర్యము అంతా మీరున్నారని నా తోడు ఒక ధైర్యము మీరేనమ్మా. ఇంకెవరున్నారమ్మా? అంతా మీరే కదా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎదురిచ్చే శక్తి ఇచ్చేది మీరే కదమ్మా. అంత మన గురు పరంపర ఇంకా అయ్యదు, నన్ను ఇంకా అయ్యదు అన్నప్పుడు నాకు స్వప్నంలో వచ్చి మీ దర్శనం కలిగించి, లేదు నువ్వు సాధించాలా, సాధన చేసి సాధించేసి ఇంకా ఎక్కువ ఉంది అని చెప్తా ఉంటారు. అదే చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. నా పిల్లలకు నేను ధైర్యం చెప్పుకుంటూ నా జీవనం నేను సాగిస్తూ నా సాధన నా ಬಗ್ಗೆ నేను పిహెచ్డి చేయాలని ఉంది. కానీ చూద్దామమ్మా, అంతా మీ ఆశీర్వాదం. ఓకే, ఇట్స్ ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చక్కగా అలాగే సాధన చేస్తూ ఉండండి. ఓకే, విశ్వాసంతో సమర్పణ భావంతో ఉండండి. చేస్తా ఉన్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అమ్మా మురళీకృష్ణ, మ్యూట్లోకి తీసుకుని మీ అనుభవం షేర్ చేయండి. అమ్మ పావని,
వాయిస్ వినబడుతుందా? ఇంకా షేర్ చేయండి అమ్మా మీ అనుభవాలు. ఇంకొక 10 నిమిషాలు ఉంది టైం. టైము ఇంకొక 10 నిమిషాలు ఉందండి. చెప్పండి అమ్మా ఎవరన్నా. ఈరోజు మట్టి ఎవరు మాట్లాడింది? అంబేద్కర్. తీసుకోవడం మనం కూడా కాన్షియస్నెస్ మాది గురు ఆ పరాశక్తి అమ్మ లోపల కుండని శక్తి మనకి శరణాగతి తెలుస్తుంది. అది చాలా ఏమైనా ఇంకా మంచి ప్రతి సరుకులో నేనైతే నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం అనేది కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఇందులో ప్రక్షాళన మన దాంట్లో అంతే అమ్మా. సతీష్ కుమార్ నుంచి కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి అమ్మా, కొంచెం వినాలనుకుంటున్నాం. తప్పకుండా ఈరోజు అందరి అనుభవాలు షేర్ చేయండి. మండే టు సాటర్డే వరకు మనం డైలీ ఒకటి చేద్దాము. ఎన్నర్గా అన్నట్టు ఎన్నర్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటివి సాధనలో జరిగేటివి. ఇవన్నీ నాకు జరిగాయి అంటే ఇవి మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఇంకా సాధనలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే సతీష్ కుమార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయితే దీక్ష తీసుకొని? మీ అనుభవాలు షేర్ చేయండి. వాయిస్ వినబడలేదు, మ్యూట్ పెట్టుకున్నారు. మ్యూట్ తీయండి సతీష్. మ్యూట్లో నుండి తీయండి, తీసి మాట్లాడండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. స్లోగా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర తీసుకొని దీక్ష తీసుకొని సంవత్సరం అయిందమ్మా. ఓకే. కాకపోతే నేను అప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్ ఉంటుండే. ఇప్పుడు మైండ్ ఎలాంటి డిస్టర్బ్ లేదు. నా సాధన, నా దేవుడి కార్యక్రమము, ఏదో చిన్న చిన్న పనులు మాత్రం చేసుకుంటూ వెళ్తున్నానమ్మా. అండ్ ఈ మధ్య ఒక 8 months లో అమ్మా ధ్యానంలో కూర్చుంటే నాకు 8-9 months బ్యాక్ వచ్చేసి ధ్యానంలో కూర్చుంటుంటే ఏవేవో అనుభూతులు, ఏవేవో ఎవరికో ఏదైతున్నట్టు అని అది వచ్చేస్తుంది. అది ఎవరికి వస్తుందో నాకు ఒక 15 రోజుల తర్వాత అర్థమవుతుంది. అది అది మళ్ళీ ఎవరికైనా ఏదో చెప్పాలి అనుకుంటే అది మనం చెప్తే వాళ్ళు ఏదో మైనస్ అనుకుంటారేమో అని స్టార్టింగ్ లో భయం అనిపించేస్తుండే నాకు. అది కొంచెము వాళ్ళకు ముందే ఎవరైనా నా దగ్గర వాళ్ళైనా సరే వేరే వాళ్ళకైనా సరే అది ఇప్పుడు మంచి హెల్ప్ అవుతుంది, వాళ్ళు మంచిగా ఉంటున్నారు. కానీ నా లైఫ్ కి వచ్చేసరికి నేను ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అని దేవుణ్ణి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతూ ఉంటా ధ్యానంలో. అది ఒకటే అర్థం అవ్వట్లేదు. అయితే సాధన పరంగా సమర్పణ భావన వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అంతా ఆ శక్తియే గురు అనుగ్రహం ద్వారా చేస్తుంది అనే భావన మీకు వస్తే, ఆ సమర్పణ, ఆ శరణాగతి మీకు వస్తే ఈ క్వశ్చన్ కూడా మీకు రాదు. అంతా తనే నడిపిస్తుంది కదా, ఏ టైంకి ఏం కావాలో అంతా తనే నడిపిస్తుంది. అలా చెప్పండి. కరెక్టే అమ్మా, కరెక్టేనమ్మా. ఇప్పుడు భగవంతుడు మనకు అన్ని చూపిస్తున్నాడు. అరే పలానా చెప్పు అంటే స్టార్టింగ్ లో నాకు సిల్లీగా అనిపించేస్తుంది.
ఎంత సిలే ఇదేంద్ర నాయన అని అనిపిస్తుండే. కానీ అది చెప్పకపోతే ఒక 2 లైవ్ లో నాకు కనపడ్డాయి. అయ్యో ఇది అవుతుంది అంకుల్, ఇది ఆంటీ ఇట్లా చేసుకోండి, ఇట్లా ఉండండి అన్న. నాకు ఒకటే క్వశ్చన్, మరి నా లైఫ్ ఎందుకు మంచి పొజిషన్ కాస్త 0కి వచ్చి మళ్ళీ కొంచెం దేవుడిని ఒకటే, నాకు లక్షల కోట్లు కాదు, నా పిల్లలకు నా ఇదేనమ్మా. నేను మీ దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు కూడా నాకు అట్లాంటిది ఏం లేదమ్మా, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, కన్నందుకు నా తల్లిదండ్రులను చూసుకోవాలి. దేవుడికి అదే క్వశ్చన్ వేస్తూ ఉంటా అంతే. ఇంకా కానీ ఏడా బిజినెస్ స్టార్ట్ చేసిన మైనస్ అవుతుంటది. ధ్యానంలో మాత్రం వేరే వాళ్ళ గురించి అన్ని అదే ఫోకస్ అంతా మీ యొక్క ఎదుటి వాళ్ళ మీద కాకుండా మీ మీదనే పెట్టుకోవాలి. అది ఆలోచించకుండా అవి జరుగుతున్నాయి, వాటిని వదిలేయండి. ఏదైతే దృశ్యం కనబడుతుందో దాన్ని వదిలేయండి, దాన్ని మళ్ళీ స్మరించడం అనేది చేయకూడదు అన్నట్టు. ఓకేనా? ఇంకొకటి, ఈ సాధనలో సమర్పణ అనేది రావాలి. సరే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే. ఇప్పుడు వాళ్ళంతా బాగుండాలన్నా వారి కర్మలు వారికి ఉంటాయి కదా. నీ కర్మలు నీ ఉంటాయి, వాళ్ళే ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా మనం వెళ్ళే వాళ్ళకి కష్టాలు రావని చెప్పట్లేదు, వస్తున్నాయి. అదే ఇది ఒక భగవంతుడి యొక్క ఒక పరీక్ష లాగా అనుకుంటారు అంతే. ఎందుకంటే నిలబడతారా ఈ మనిషి, నిలబడడా? ఈ కలి మాయ కదండి ఇదంతా కూడా. ఆధ్యాత్మికంగా పోకుండా ఎన్నో అడ్డుకుంటా ఉంటాయి ఏదో ఒక రూపంలో. ఈ జూమ్కి వచ్చేటోళ్ళు కూడా ఇవాళ అదృష్టవంతులు, నిన్న వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు ప్రతి క్షణం బిజీ లైఫ్ కదండి ఇదంతా కూడా. ఏమొస్తుంది మాకేమొస్తుంది, వాళ్ళ దగ్గర ఏదైనా మీటింగ్ చేస్తున్నారు, ఏమొస్తుంది మాకు అని అడిగే వాళ్ళు ఎక్కువ ఈ రోజులలో. టైం అంత ఇంపార్టెంట్. ఈ జూమ్లో అటెండ్ కావాలన్నా కానీ అసలు గురు దర్శనం చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి కదండి. కర్మలు పోతాయి కదా. మీరు ఏదైతే ఇప్పుడు పోతున్నాయో సంచిత కర్మలో, అది ఏదో ఒక కర్మ ప్రారంభ దగ్ధం కావడానికి ఈ జూమ్లో అటెండ్ అవుతారు, ఒక గురు రూపాన్ని దర్శనం చేస్తారు. ఓకే అండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పిళ్ళు. నాకు చాలా హ్యాపీ, మనశ్శాంతి అయితే చాలా చాలా మనశ్శాంతి, ధ్యానము, దైవిక కార్యక్రమంలో అయితే చాలా మంచిగా పాల్గొంటున్నా. అది ఒక హ్యాపీ అయితే చాలా ఉంది. అవునమ్మా, చాలా అదైతే నిత్య ఆనందం. ధ్యానంలోనే నేను పరమేశ్వరుడు 1 year లో ఎట్లా నాకు పరమేశ్వరుడు చాలా లింక్ అయిపోయినమ్మా. శివుడిని నాకు ఏదైనా బాధ అనిపిస్తే ఆయన స్మైల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత అనుభూతి అంటే అమ్మా, శివుడు సాక్షాత్కారమే నాకు. అసలు ఇంట్లో శివుడి అభిషేకం చేసుకుంటూ ఉంటా. ఎలాంటి లీలలు అవుతాయంటే అసలు శివుడి మీద అక్షింతలు నిలబడము, శివుడికి అభిషేకం చేస్తే నీరు దార ఉంటది కదమ్మా, 2 చుక్కలు ఇట్లా కన్నులు లెక్క. అసలు ఎంత ఏదైనా బాధ అనిపించినా, ఏదైనా హ్యాపీ అనిపించినా శివయ్యకు చెప్పుకుంటా, గురువులకు మీరు చెప్పుకుంటా, అదొక హ్యాపీ అనిపిస్తుంది. ఒక 1 hour లో నేను మళ్ళీ రిలాక్స్ అయిపోతా. అదొక చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా నాకైతే. గుడ్. ఓకే అండి. పావని, ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. పావని చెప్పండి అమ్మా, మీ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు అవుతుంది దీక్ష తీసుకొని? వాయిస్ మ్యూట్లోకే తీయండి అమ్మా, మ్యూట్లో ఉంది వాయిస్. అమ్మా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? నేను దీక్ష తీసుకున్నది లాస్ట్ ఇయర్ మేలో అమ్మా. 1 year అవుతుంది ఇంచుమించు. 1 year అయిపోయింది. నాకు ఎక్స్పీరియన్సెస్ క్రియలు అంటే అది క్రియలో కాదో కూడా తెలీదు. బాడీలో నాకు తెలియకుండానే కదలికలు, వైబ్రేషన్స్ కలుగుతూ ఉంది. అంతకు మించి నాకు సంవత్సరం నుంచి కూడా ఇంకా ఫర్దర్ గా ఏమీ అయితే అనుభవంలోకి రావట్లేదు. ఒక్కొక్కసారి నేను జడత్వంగా ఉండడం వల్ల నేను అబ్జర్వ్ చేయలేకపోతున్నానా అనేది కూడా తెలియట్లేదు. ఒక్కొక్కసారి నిరాశ, సంశయాలు, డౌట్స్ ఇలా ఉంటుంది. నెగిటివ్ గా తీసుకోకూడదు అనిపిస్తూ ఉంటది, బట్ నెగిటివ్ వెళ్తూ ఉంటది. నేను పోయేది కరెక్ట్ వేనా కాదా అనేసి. నాకు దొరికిన ప్రతి
అంటే ఒక్కోసారి 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్, 45 minutes, ఎప్పుడు టైం దొరికితే అప్పుడంతా కూర్చుంటాను. 45 to 1 hour అంతకు మించి నేను చేయలేకపోతున్నాను. కానీ నాకు ఫోర్స్ఫుల్